సంస్కృతి సంపద యూట్యూబ్ ఛానల్ తరపున అందరికీ స్వాగతం. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు అనే శీర్షికలో శ్రీ త్రినాథ్ గారు ధారావాహిక ప్రసంగం చేస్తున్నారు. వారి ధారావాహిక ప్రసంగంలో ఈరోజు 466వ ప్రసంగం చేస్తున్నారు. శ్రీ త్రినాథ్ గారికి స్వాగతం. ఓం శాంతి. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు ఈ యొక్క అద్భుతమైనటువంటి కార్యక్రమం. ఆధ్యాత్మిక రహస్యాలు అంటే ఎక్స్రే అనమాట, ఎక్స్రే ఆఫ్ గీత. ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి సోదర సోదరిమణులందరికీ హార్దిక స్వాగతం, సుస్వాగతం, నమస్సమాంజలి. ముందుగా ధార్మికము ఆధ్యాత్మిక మధ్య మరొక భేదాన్ని మీ దృష్టికి తీసుకొని వస్తాను. భౌతికంలో అంటే ధార్మికంలో, భక్తి మార్గంలో, డివోషనల్ పాత్లో మనుషులు కేవలము శాంతిని కోరుకుంటున్నారు, సుఖాన్ని కోరుకుంటున్నారు. అర్థమైందండి? సుఖశాంతులు అంటారు. అర్థమైందండి? వీటి కోసమే మనం ఎటువంటి పూజలు చేసినా, పునస్కారాలు, యజ్ఞాలు, యాగాలు, జపాలు, తపాలు, వ్రతాలు, నోములు చేసినా కూడా ముఖ్యంగా ఫోకస్ అంతా ఏంటి? మనశ్శాంతి, ప్రశాంతంగా ఉండాలి, సుఖంగా ఉండాలి, అన్ని అనుకున్నవన్నీ భౌతిక కోరికలు, కామనలు తీరాలి. ఈ విషయం మీద ఫోకస్ ఉంటుంది. కానీ ఒక ముఖ్యమైన, వీటన్నిటికంటే ముఖ్యమైన ఒక విషయం మీద ఫోకస్ ఉండదండి. ఏమిటంటే ఆరోగ్యం. ఆరోగ్యం మీద అక్కడ భగవంతుడిని నాకు బ్రహ్మాండమైన ఆరోగ్యము నాకు ప్రసాదించు తండ్రి, ఎటువంటి రోగము లేకుండా నిరోగికాయ అంటారు చూసారా? సో ఆ విధంగా ఎల్లప్పుడూ కూడా ఆరోగ్యంగా ఉండాలి అన్నటువంటి కోరిక ప్రధానంగా కోరుకోరు. ఈ కారణంగానే మనం చూస్తున్నాము భౌతిక ప్రపంచంలో ప్రపంచంలో ఏం చూస్తున్నామండి? అనారోగ్యాల సంఖ్య పెరుగుతోంది. అనారోగ్యం దేని కారణంగా వస్తోంది? ఆరోగ్యం దేని కారణంగా పోతోంది? దీన్ని పునః సాధించుకోవాలంటే దేని మీద ఫోకస్ చేయాలి? ఈ యొక్క విశ్లేషణ జరగటం లేదు. పర్యవసానంగా మనం ఏం చూస్తున్నామండి? ప్రపంచం అంతా ఒక రోగాల నిలయంలాగా, ప్రపంచమంతా ఆసుపత్రులేనండి. ప్రతి చోట ఎక్కువగా ఏ యొక్క సంస్థానాలు ఉన్నాయి అంటే మల్టీ స్పెషాలిటీ, సూపర్ స్పెషాలిటీ, డూపర్ స్పెషాలిటీ, ఆర్గన్ స్పెషాలిటీ. ఒక్కొక్క ఆర్గన్కి ఒక స్పెషాలిటీ హాస్పిటల్ అంతే. క్యాన్సర్ స్పెషాలిటీ హాస్పిటల్, కార్డియాలజీ హాస్పిటల్, అర్థమైందండి, పల్మనాలజీ హాస్పిటల్, చెస్ట్ హాస్పిటల్ అంటారు కదా. మళ్ళీ సైకియాట్రిస్ట్, మానసిక రోగాలు వస్తుంది, దానికి హాస్పిటల్. ఎందుకు జరుగుతున్నాయి ఇది? ఎందుకు? ఎక్కడ కారణం? ఎక్కడ? ముందు మనం కోరుకోవాలి. ఆరోగ్యం మహాభాగ్యం అనుకుంటే అయిపోతుందా? ఆరోగ్యం మహాభాగ్యం. ఎక్కడ మహాభాగ్యం? ఆ మహాభాగ్యాన్ని మీరు కోరుకుంటున్నారా? అసలు శాంతిగా సుఖంగా ఉండాలంటే ముందు ఆరోగ్యం ఉండాలి. అందుకని ఈ ఆరోగ్యం మీద ఫోకస్ అనేది మీకు ధార్మికంలో దొరకదండి. ఎందుకంటే సంకల్పమే చేయట్లేదు. మన సమయానికి భోజనం చేస్తామా? పొద్దున్న 8 నుంచి 9 మధ్యలో మనం బ్రేక్ఫాస్ట్ చేయాలి. చేస్తున్నామా? అందరూ చేస్తున్నారా? మార్నింగ్ మనం లెటసే వాకింగో జిమ్మో పెట్టుకుంటాం, గంట సేపు ప్రతిరోజు నడవాలి అనుకుంటాం. 4 మైళ్ళు 5 మైళ్ళు నడవాలి అనుకుంటే నడుస్తున్నామా? ప్రతిరోజు నడుస్తున్నామా డిసిప్లిన్డ్గా? లేకపోతే ఒక సంవత్సరానికి ఒకసారి టెస్ట్ చేయించుకొని ఏ రోగం వస్తుంది, దానికి కారణం ఏంటి కనుక్కుంటున్నామా? ఇవన్నీ మనం చేసినట్లయితే మనకి ఏమవుతుందంటే అసలు ఆరోగ్యం అంటే, సంపూర్ణ ఆరోగ్యం అంటే ఏమిటి? ఇటువంటి విశ్లేషణ మనం చేయట్లేదు. నడుస్తోంది, బాగానే ఉన్నాం, తింటుంది, తిన్నది అరుగుతుంది, బాగానే ఉంది కదా, ఆరోగ్యంగా ఉన్నానని అనుకుంటున్నాం మనం. ఆధ్యాత్మిక జగత్తులో నీకు అర్థమవుతుందండి అసలు ఆరోగ్యం ఎక్కడి నుంచి వస్తోంది. అనారోగ్యానికి ప్రథమ కారణం ఏమిటి? అనారోగ్యానికి ప్రథమ కారణం ఏమిటి? మానసిక ఆరోగ్యం, మానసిక అనారోగ్యం, మానసిక ఒత్తిడి, టెన్షన్, స్ట్రెస్, ప్రెషర్ అంటున్నాం కదా. ప్రతి ఒక్కడి టెన్షన్లో టెన్షన్ 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 టెన్షన్. టెన్షన్ అంటే అదేమన్నా ఆరోగ్యానికి చిహ్నం అండి? అనారోగ్యానికి చిహ్నము. మనం అనారోగ్యానికి మనము వెల్కమ్ చేస్తున్నాము. టెన్షన్లో వచ్చేమంటే మానసిక ఒత్తిడి అంటే మనసు గురించి మనకి సబ్జెక్టు నాలెడ్జ్ లేదండి. అది ధార్మికంలో ప్రత్యేకమైనటువంటి స్టడీ అంటూ ఏముండదు. అర్థమైందండి? అందుకని ఆధ్యాత్మిక దృష్టికోణంలో సంపూర్ణంగా వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్, ప్రపంచ ఆరోగ్య సంస్థ వాళ్ళు ఒక నిర్వచనం ఇచ్చారు. సంపూర్ణ శారీరక ఆరోగ్యము, సంపూర్ణ మానసిక ఆరోగ్యము, సంపూర్ణ సామాజిక ఆరోగ్యం అని అన్నారు. ఇవన్నీ కూడా విశ్లేషణ మనకు ఆధ్యాత్మిక దృష్టికోణంలో జరుగుతుంది. దాని మీద స్పెషల్ ఫోకస్ ఉంటుంది. ఆరోగ్యంగా ఉండాలని గట్టి సంకల్పం చేస్తాము. దానికి అనుగుణంగానే మన ఆహార నియమాలు ఉంటాయి. మనం ఏ విధంగా రెస్ట్ తీసుకోవాలి, ఏ విధంగా మన మనసుని శుద్ధం చేసుకోవాలి. ఎందుకంటే మన గీతలో కూడా ఏం చెప్పాడు? మన్మనాభం అన్నాడు, నీ మనసు నాకు ఇచ్చే అన్నాడు.
నేను మనసును శుభ్రం చేస్తాను, మానసిక ఒత్తిడిని అంత తగ్గించేస్తాను అంటున్నాడు కదా ఆయన. సో మనకి 80% డాక్టర్లు ఏం చెప్తున్నారు? సైకోసోమాటిక్ జబ్బులు అంటున్నారు. ఇవన్నీ పోతాయి, కంట్రోల్కి వస్తుంది, ఆంతరికంగా మనకి బాగా శక్తిశాలిగా అవుతాం. అర్థమైందండి? ఇది ముఖ్యంగా ఈ భేదాన్ని గుర్తించండి. తదుపరి ఎపిసోడ్లో మరొక భేదాన్ని మనం చర్చించుకుందాం. ప్రపంచం అంతా ఆసుపత్రులు ఉన్నాయంటే అదేదో పెద్ద డెవలప్మెంట్కి ఏం కాదండి. మన యొక్క అనాగరికతలో మన ఇల్లిటరేట్ అనమాట. మనం చదువుకున్నా కూడా మనకి ఏంటంటే అనాగరికత అని చెప్పాలి. దానికోసం ఒక చిహ్నం. మనం చదువుకున్న వాళ్ళు కూడా ఏం పట్టించుకోవట్లేదు. డబ్బు సంపాదన లక్ష్యంగా పెట్టుకుంటున్నారు కదా, ఆరోగ్య సంపాదన లక్ష్యంగా పెట్టుకోండి. అంటే హెల్త్ ఈజ్ వెల్త్ అంటున్నారు కదా, ఆ వెల్త్ స్థూల ధనం మీద ప్రాకులాడుతున్నారు, దాని మీద ఒకే ఏదో అయిపోతున్నారు. కానీ ఈ ఆరోగ్యం మీద ఫోకస్ చేసుకోండి. ఎందుకంటే అన్నీ ఉన్నా కూడా ఆరోగ్యం లేకపోతే ప్రతిరోజు కీమోథెరపీ, రేడియేషన్ థెరపీ అండి, క్యాన్సర్ అండి, లంగ్ క్యాన్సర్ అండి, బ్లడ్ క్యాన్సర్ అండి అంటూ తిరుగుతూ ఉంటే ఏం లాభం దానివల్ల? కరోనా వచ్చింది, ఎంతోమంది చనిపోయారు వాళ్ళు, అంటే ఇమ్యూనిటీ పవర్ పోయినట్టే కదా. అదే కరోనా కొంతమంది బతికారు, కొంతమంది చనిపోయారు, కొంతమంది బతికారు. ఎలా బతికారు? బతికిన వాడు ఇమ్యూనిటీ ఉందన్నమాట. అదనమాట. అందుకని అది ఆరోగ్యం మీద కూడా ఫోకస్ చేయండి. ఇది ఆధ్యాత్మిక దృష్టికోణంలో మనకి ఈ విధంగా మనకి ఆరోగ్యం మీద ఫోకస్ లభిస్తుంది. ఆధ్యాత్మిక దృష్టికోణంలో ఆత్మజ్ఞానం ఉంటుంది కాబట్టి మనస్సు, బుద్ధి, సంస్కారాల యొక్క జ్ఞానం ఉంటుంది. అర్థమైంది? అదేవిధంగా సామాజిక సేవ, ఇతరుల నుండి కూడా మంచి ఆలోచనలు, అందరూ బాగుండాలని ఒక ఆశీర్వాదాలు అంటాం. దాన్ని దువాయి అంటాడు హిందీలో. దువాయి ఉంటే దవాయి ఉండదండి. దవాయి అంటే మందులు, దుబాయ్ అంటే ఆశీర్వాదం. ప్రతి ఒక్కరికి మంచి చేయండి, మంచి చేయండి. మీ ఆస్తులు కరిగిపోవండి, మీ ధనం కరిగిపోదండి. కాస్త నవ్వుతూ పలకరించండి, ఏదన్నా మాట సాయం చేయండి, ఏదైనా చిన్న చిన్న పనులు సాయం చేయండి. అర్థమైందండి? చేస్తే మీకు ఆశీర్వాదాలు వస్తాయి. ఈ ఆశీర్వాదాల ఖజానా ద్వారా మీ మానసిక ఆరోగ్యం బాగా పెరుగుతుంది. మానసిక ఒత్తిడి నుంచి దూరం అవుతారు. ఈ సైకోసోమాటిక్ జబ్బుల నుంచి దూరం అవుతారు. ఇప్పుడు మనము గత ఎపిసోడ్లో మనము ఒక ఉపనిషత్తు మంత్రాన్ని తీసుకున్నాం. ఈశావాస్య ఉపనిషత్తు మనం కవర్ చేస్తూ ఉన్నామండి. అందులో మనం 2వ మంత్రం అనుకుంటాను మనం స్టడీ చేశాం. ఇప్పుడు మనము గీతలో ఒక ముఖ్యమైన విషయాన్ని మీ దృష్టికి తీసుకుని వస్తున్నాను. ముఖ్యంగా ఇది ఏంటంటే, మనము తపస్య అంటాం, తపస్సు అని కూడా అంటారు. తపస్సు అంటే అది ఏమిటి? తపస్సు యొక్క ముఖ్యమైనటువంటి కారణం ఏంటి? అసలు భగవంతుడు తపస్సు అంటే ఏం చెప్పాడు? మనం చేస్తున్నది ఏమిటి? ఇప్పుడు లౌకిక ప్రపంచంలో, ఈ భౌతిక ప్రపంచంలో మేము తపస్సు చేస్తున్నాం అంటారు. కొంతమంది నిజంగానే తపస్సుకి అడవులు భార్య బిడ్డలు విడిచిపెడతారు. కొంతమంది ఆజన్మ బ్రహ్మచారిగా ఉండి సన్యాసి అయిపోయి కాషాయ వస్త్రాలు వేసుకొని, రుద్రాక్ష మాలలు వేసుకొని, గడ్డాలు మీసాలు పెంచుకొని, ఒక విచిత్రమైన వేషధారణతో వేసుకుని, మనం ఎవరిని అగౌరవపరచడం కాదండి. అక్కడ ఈ అడవులోకి వెళ్ళి తపస్సు చేసుకుంటాం అంటారు, ఎక్కడ గోలో కూర్చుని తపస్సు చేసుకుంటున్నాం అంటారు, హిమాలయ పర్వతాలకు వెళ్ళి తపస్సు చేసుకుంటాం అంటారు. అర్థమైందండి? ఇప్పుడు ఏ తపస్సు మంచిది? ఏ తపస్సు మంచిది? శరీరాన్ని కష్టపెట్టుకుని చేసే తపస్సు మంచిదా, లేకపోతే శరీరాన్ని ప్రశాంతంగా పెట్టుకుని చేసే తపస్సు మంచిదా అన్న విశేషాన్ని మనకి ఇక్కడ ఈ శ్లోకం తెలియజేస్తుందండి. ఇది శ్రద్ధాత్రేయ విభాగ యోగంలో 19వ శ్లోకం, 17వ అధ్యాయంలో 19వ శ్లోకం. రాసుకునే వాళ్ళు రాసుకోవచ్చు. ముందుగా శ్లోకాన్ని వినండి, అర్థం చేయిస్తాను. చాలా సులభంగా అర్థం చేసుకోవచ్చు. ఇప్పటికే మీరు 470 ఎపిసోడ్స్ మనం స్టడీ చేసుకున్నామంటే, ఎన్నో గంటలు, 250 గంటలు చర్చించుకుంటున్నామంటే మీకు ఈ పాటికి అర్థమై ఉండాలి. ప్రతి దగ్గర మనకు ఒకటే ఒక విషయం చెప్తున్నాడు: ఆత్మజ్ఞానము ద్వారానే సర్వ సమస్యలకి సమాధానము దొరుకుతుంది అంటున్నాడు. ఒక్కసారి అర్థం చేసుకోండి శ్లోకాన్ని. ఇది శ్రద్ధాత్రయ అంటే 3 రకాల శ్రద్ధలు ఉంటాయి. సాత్విక శ్రద్ధ, రాజసిక శ్రద్ధ, తామసిక శ్రద్ధ. ఇప్పుడు మనకి ఏ శ్రద్ధ ఉండాలి? సాత్విక శ్రద్ధ ఉండాలి. మూఢగ్రాహేణ ఆత్మనో యత్ పీడయా క్రియతే తపః పరస్యోత్సాధనార్థం తామసముదాహృతం అన్నాడు. పరస్యోత్సాధనార్థం తామసముదాహృతం. ఇది శ్లోకం అండి. ఎంత గంభీరంగా చెప్పాడు. ఇక్కడ తపస్సు గురించి 3 రకాల తపస్సులు వర్ణిస్తాడండి. 3 రకాల తపస్సులు వర్ణిస్తాడు. ఒకటేమో సాత్విక తపస్సు, రెండవది రాజసిక తపస్సు, మూడవది తామసిక తపస్సు. ఇది తామసిక తపస్సు అనమాట. 17, 6, 7, 8, 9 రాసుకోవచ్చు. మీరు చదువుకోండి. ఇదొకటి చర్చించుకున్నా మళ్ళీ మనకే సబ్జెక్ట్ వచ్చింది కాబట్టి ఇక్కడ మూఢ అన్న పదం వచ్చింది కాబట్టి ఈ శ్లోకం ఇక్కడ మనం చర్చిస్తున్నాం. మూఢ, అమూఢ, బుద్ధి, అబుద్ధి, ఇలాంటి పదాలు. అంటే బుద్ధి నేత్రం తెరవకపోతే మీకు కలిగేటువంటి అపారమైనటువంటి నష్టం ఏమిటి అన్న విషయం మనకి చెప్పడం కోసమని సుమారుగా 55, 56 శ్లోకాలు నేను లిస్ట్ రాసుకుని ఒకటి తర్వాత ఒకటి చేస్తున్నాను. ఇది 48వ
శ్లోకం. ఆ పరంపరలో 48వ శ్లోకం. ఓవరాల్గా అయితే 450 శ్లోకాలు పైన చెప్పి ఉంటాను. ఇంకా చెప్పవలసిన కొన్నే ఉంటాయి. అర్థమైంది. 48 మన బుద్ధి గురించి మూఢ, అమూఢ, అసమ్మూఢ ఇట్లాంటి పదాలు ఉన్నటువంటి శ్లోకాలు మనం ఎంచుకున్నాం కదండి. ఇక్కడ ఫస్ట్ వర్డ్ ఏంటండి? మూఢగ్రాహేణ ఆత్మనో యత్ పీడయా క్రియతే తపః. దానికి ఏమి ఇచ్చాడు ఇక్కడ చూడు. మూఢగ్రాహేణ అంటే అవివేకముతో అన్నాడు. అర్థమైందండి. అవివేకముతో పట్టుబట్టి తాను పట్టిన కుందేటికి మూడే కాళ్ళు. నేను భోజనం చేయనండి, 24 గంటలు అసలు ఆహారం స్వీకరించను, ఇది తపస్సు అంటాం. అది ఎంతవరకు కరెక్టు? ఇప్పుడు కొంతమంది చూస్తున్నారు కదా, మనం అనేకంగా చూస్తున్నాము. చాలా కఠినమైనటువంటి తపస్సులు కూడా చేస్తున్నారు. ఇక్కడ మూఢ అనే పదం వచ్చింది కాబట్టి మీరు అర్థం చేసుకోవాలి. కఠినమైన తపస్సులో చూస్తూ అప్పుడప్పుడు వీడియోస్ కనబడుతుంటాయి మనకి. ఎక్కడో కింద ఛాంబర్లో ఉంటాడండి, 6 నెలలకు ఒకసారి బయటకు వస్తాడు, అందరికీ దీవించి మళ్ళీ 6 నెలలకు వెళ్ళిపోతాడు, ఏమీ తీసుకోడు, గాలి కూడా పీల్చుకోడు, ఆయన బ్రతికొస్తున్నాడు. సో ఈయన భగవంతుడు. అందరూ నమ్మే పరిస్థితిలో ఉన్నాం. అందరూ మూఢత్వంలోనే ఉన్నాం కదా. అందరూ మూఢత్వంలోనే ఉన్నాం కదండి. అందుకని ఎవరు ఏ భోజనం చేయరండి అంటారు, ఓన్లీ ఒక అరటిపండు తీసుకుంటారంటారు. ఇవన్నీ శరీరాన్ని బాగా శుష్కింపజేసుకుంటారనమాట. అర్థమైందండి. ఇది కరెక్ట్ అని ప్రూవ్ చేస్తారు వాళ్ళు. కొన్ని శక్తులు రిద్ధి సిద్ధి అంటారు చూసారా, ఇటువంటివన్నీ కొన్ని వాళ్ళు వస్తాయి. న్యాచురల్, మీరు చెయ్యండి, మీకు వస్తాయి. అందుకని భగవద్గీతలో భగవంతుడు ఏమంటున్నాడు? అది కరెక్ట్ అంటున్నాడా, కరెక్ట్ కాదంటున్నాడా? దీన్ని తామసిక తపస్సు అన్నాడు. అంటే 3వ గ్రేడ్ అనమాట, 3rd గ్రేడ్ తపస్సు. ఒకసారి జాగ్రత్తగా వినండి. మూఢగ్రాహేణ అవివేకముతో పట్టుబట్టి ఆత్మన అంటే తనను తాను, ఆత్మ అంటే సెల్ఫ్ కదా. యత్ పీడయా క్రియతే తపః. యత్ పీడయా అంటే పీడ అంటే బాధని కలిగిస్తుందంట. శరీరానికి బాధని కలిగి, కొంతమంది చూసారా సూదులు గుచ్చుకుంటారు, మేకులు గుచ్చుకుంటారు, కొంతమంది ఈ గ్లాసు వస్తువులు నవిలేస్తుంటారు, మనం చూస్తుంటాం కదా. ఇవన్నీ కూడా సూదులన్నీ గుచ్చుకుంటా ఉంటారు. ఇవన్నీ కూడా శరీరానికి. యత్ పీడయే క్రియతే తపః అన్నాడు. క్రియతే అంటే చేస్తారు, తపః అంటే అదొక తపస్సు. పరస్యోత్సాధనార్థం అన్నాడు. ఇక్కడ ఇతరులకు కూడా హాని కలిగిస్తారంట. ఆ తపస్సులో ఇతరులకు కూడా హాని కలిగించే తపస్సులు ఉంటాయి. పరస్య ఇతరులకు, ఉత్సాధనార్థం నాశనం చేయడానికి, హాని కలిగించడానికి, అర్థమైందండి, చేసేటువంటి తపస్సులు. దీన్ని తత్తామసముదాహృతం అన్నాడు. ఒకసారి తాత్పర్యం చదువుతాను, జాగ్రత్తగా వినండి. అవివేకముతో, మొండితనముతో తన శరీరాన్ని లేదా మనస్సును బాధ పెట్టుకుంటూ చేసే తపస్సు కానీ, ఇతరులకు హాని కలిగించాలనే ఉద్దేశంతో కానీ చేసే తపస్సు, అది తామసిక తపస్సు అని చెప్పబడింది. అంటే భగవంతుడు కరెక్టే చెప్తాడండి. భగవంతుడి మాటలు మన విశ్వాసం ఉండాలి. మనుషులు చెప్పిన మాటలకి ఈ రోజున వర్తమానంలో ఎక్కువ విలువనిస్తాం. భగవంతుడు చెప్పింది కొంచెం ఆచరించడం కష్టం కదండి. ఆచరించడం కష్టం, అందుకని మనం విడిచిపెట్టేస్తాం. ఒకసారి గమనించండి, ఇంకా కొంచెం విషయం చెప్తాను. ఇక్కడ తాత్పర్యంలో ఏం చెప్పాడు, ఇక్కడ చాలా విషయాలు రాసుకున్నాను ఇందులో. అవివేకముతో, మొండితనముతో తన శరీరాన్ని లేదా మనస్సును బాధ పెట్టుకుంటూ చేసే తపస్సు గాని, ఇతరులకు హాని కలిగించాలనే ఉద్దేశంతో చేసే తపస్సు గాని, అది తామసిక తపస్సు అని చెప్పబడింది. విస్తృత వివరణాన్ని రాసుకున్నాను. ఈ శ్లోకములో భగవంతుడు తామసిక తపస్సు లక్షణాన్ని చెబుతున్నాడు. తామసిక తపస్సు అంటే ఇంకా డెవలప్ చేస్తున్నాడు. తామసిక తపస్సు అంటే ఏమిటి? తపస్సు అంటే ఆత్మశుద్ధి కోసము చేయాల్సిన ఆచరణ అన్నాడు. ముందు తపస్సు యొక్క డెఫినేషన్ తెలుసుకోండి. తపస్సు అంటే శరీరాన్ని బాధ కలిగించుకోవటం, కష్టపెట్టుకోవటం కాదు. అర్థమైందని. గాజు ముక్కలు నవలటం, శరీరానికి సూదులు గుచ్చుకోవటం, నిప్పుల మీద నడవటం, లేకపోతే కింద చాంబర్లో పడుకోవటము, ఏమి తినకపోవటము, ఉపవాసాలు, తీవ్రమైన నిద్రపోవండి, ఆ 4 రోజులు నిద్ర లేదంటారు. ఇవన్నీ తపస్సు అని మంచి పని అనుకుంటున్నారు. కానీ భగవంతుడు ఖండిస్తున్నాడు. నాయనా, నువ్వు తామసికంగా బిహేవ్ చేస్తున్నావు, సాత్వికంగా లేవు. సాత్విక లక్షణాలు ఉన్నవాడు మాత్రమే సాత్విక ప్రపంచమైనటువంటి స్వర్గము రాబోతుంది. సత్య త్రేతాయుగాలని స్వర్గము, అక్కడ సాత్విక సంస్కారాలతో శరీరాలు విడిచిపెట్టిన వాళ్ళు మాత్రమే వస్తారు. అక్కడ ఆ విధంగా భగవంతుడు చెప్పడం జరిగిందని గుర్తుపెట్టుకోండి. తపస్సు అంటే ఆత్మశుద్ధి కోసం చేయాల్సిన ఆచరణ. కానీ జ్ఞానము లేకుండా, శాస్త్ర బుద్ధి లేకుండా, భగవంతుడు ఇచ్చిన బుద్ధి నేత్రాన్ని తెరవకుండా మొండిగా పట్టుపట్టి శరీరాన్ని హింసిస్తూ, మనస్సును దెబ్బతీస్తూ, ఇతరులకు హాని కలిగించాలనే ఉద్దేశంతో చేసే తపస్సు ఆధ్యాత్మిక పురోగతికి సహాయము చేయదు. ఆధ్యాత్మికంగా ఎదగలేరు. అర్థమైందండి.
అది అహంకారము, అజ్ఞానము, ద్వేషము నుండి పుడుతుంది. ఇది నిజమైన తపస్సు కాదు, తమో గుణ ప్రభావము. దీనికి రెఫరెన్స్ కొన్ని శ్లోకాలు మీకు చెప్తాను. 17వ అధ్యాయంలోనే 5వ శ్లోకం, 17వ అధ్యాయం శ్రద్ధాత్రే విభాగ యోగంలో 5వ శ్లోకం. అందులో ఏమంటాడు? అశాస్త్ర విహితం ఘోరం తప్యంతే ఏ తపోజనాః డంబాహంకార సంయుక్త కామరాగ బలాన్విత అంటాడు అక్కడ. ఎంత చక్కగా చెప్పాడండి. ఒకసారి దాని మీనింగ్ ఒక్క వాక్యంలో చెప్తాను, ఎక్కువ డీటెయిల్ గా తీసుకొని సమయాన్ని దృష్టిలో పెట్టుకుని. శాస్త్ర విరుద్ధంగా శరీరాన్ని హింసించే తపస్సు ఆసుర స్వభావం అని చెప్పబడింది. 17:5 రాసుకునేవాడు రాసుకోండి. 17:6లో ఏమంటున్నాడు? కర్షయంతః శరీరస్థం భూతగ్రామం అచేతస మాం చైవాంతః శరీరస్థం తాన్ విద్యాసుర నిశ్చయాన్ అన్నాడు. అక్కడ కూడా అసురుడు అని చెప్పి డిజిగ్నేషన్ ఇచ్చేసాడు. దాని మీనింగ్ ఏం చెప్పాడు? ఒక్క వాక్యంలో, అవివేకులు శరీరములోని భూత సమూహాన్ని హింసిస్తూ పంచతత్వాన్ని హింసిస్తున్నాం. భూత సముదాయం అంటే ఏంటి? మనలో ఉన్న తత్వము, వీటిని హింసిస్తున్నాం. శరీర ఆంతరంగములో ఉన్న నన్ను, దైవ చైతన్యాన్ని కూడా బాధ పెడతారు. అంటే భగవంతుణ్ణి ఎలా బాధ పెడుతున్నాం? ఇక్కడ ఆత్మ ఉంది. ఆత్మ అనేది పరమాత్మని పొందడానికి ఒక మాధ్యమము, ఒక మీడియము. ఈ మీడియంని మనం బాధ పెడుతుంటే మన పరమాత్మని ఎలా పొందుతాము? శరీరం అంతా అస్తవ్యస్తంగా తయారైపోయి బాధల్లో ఉండి ఏదో నేను డీప్గా వెళ్తున్నానండి, ఏదో బాధపడిపోయి చేస్తే మీరు పరమాత్మని పొందేటువంటి మీడియంని కూడా ఇబ్బంది పెడుతున్నారు. అక్కడ పరమాత్మని అంటే ఆత్మని హింసిస్తున్నారు అంటున్నాడు. సెల్ఫ్ ఈ విధంగా ఆత్మ అంటే సెల్ఫ్ కదా, మనల్ని మనం హింసించుకుంటున్నాము. ఆ బాధపడి వారిని అసుర స్వభావం కలవారిగా తెలుసుకో. 6వ అధ్యాయంలోని 16వ శ్లోకము, 17వ శ్లోకము చాలా ఇది ఇప్పుడు మనకి శివరాత్రి వస్తోంది. రాబోయే శివరాత్రి ముఖ్యంగా చేసేది ఏంటండి? ఉపవాసము, జాగరణ. అర్థమైంది? అది మనం డీటెయిల్గా చర్చించుకుందాం ఆ విషయం సబ్జెక్ట్ వచ్చినప్పుడు. ముఖ్యంగా ఈ శ్లోకం ఏం చెప్తుందంటే, ఉపవాసము అంటే అసలు భోజనం చేయకపోతే నీకు నేను దొరకను అంటాడు. భగవంతుడితో నీకు యోగం అవ్వదు అంటాడు. అదేవిధంగా నీవు నిద్రపోవు, పూర్తిగా జాగరణ, రాత్రంతా మేలుకుంటావు, పరమాత్మని పొందడానికి మేలుకుంటావు, కానీ నీకు నాతో యోగం అవ్వదు అంటున్నాడు. అర్థమైందండి? 6వ అధ్యాయంలోని ఆత్మ సంయమ యోగములో 16, తర్వాత ఎలా ఉండాలి, ఏ విధంగా ఉండాలి 17. నాత్యష్ణతస్తు యోగో అస్తి, నాత్యష్ణతస్తు యోగో అస్తి నైకాంత మనశ్నత నచాతి స్వప్నశీలస్య జాగ్రత్తో నైవచార్జున. అర్థమైందండి? ఇక్కడ ఏమంటున్నాడు? అతిగా భుజించేవాడికి కానీ, అసలు భుజించని వాడికి కానీ, అతిగా నిద్రపోయేవాడికి కానీ, అసలు నిద్రపోని వాడికి కానీ నాతో యోగము జరగదు. అస్తి నా అస్తి. నా అస్తి అంటే ఏంటి? నా అస్తి. భుజింపని వానికి, అదే విధముగా అతిగా నిద్రించు వానికి, అసలు భుజింపని వానికి, అదే విధముగా అసలు అతిగా నిద్రించు వానికి, అసలు నిద్రపోని వానికి ఈ యోగ సిద్ధి కలుగదు. అయిపోయిందా? రూల్ అవుట్ కంప్లీట్ గా. మీరు ఆరోగ్యం గురించి మీ ఉపవాసం ఉంటున్నారంటే ఇది యాక్సెప్టబుల్. కానీ భగవంతుని పొందడం కోసం నేను ఉపవాసం చేస్తున్నానంటే భగవంతుడు దాన్ని ఖండిస్తున్నాడు. నీవు నాతో యోగం చేయలేవు. ఎందుకంటే నువ్వు కడుపు మార్చుకుంటే నీకు నాతో యోగం ఎలాగవుతుంది? కడుపు మీద యోగం అవుతుంది, ఆకలి మీద యోగం అవుతుంది. ఎప్పుడు మళ్ళీ ఈ బ్రేక్ చేస్తాను, తర్వాత మళ్ళీ దద్దోజనము, మిఠాయిలు గిఠాయిలు పెడతారు, శుభ్రంగా బిర్యానీలు అవన్నీ వండుకు తినాలి, కడుపు నిండా తినాలి. అటువంటి ఆలోచన పరమాత్మ మీద ఎక్కడ యోగం అవుతుందండి ఆకలిస్తుంటే? అందుకనే భగవంతుడు ఖండిస్తున్నాడు. తర్వాత 17లో ఏమంటున్నాడు? యుక్తాహార విహారస్య యుక్త చేస్తస్య కర్మసు యుక్త స్వప్నావబోధస్య యోగో భవతి దుఃఖ. సర్వ దుఃఖాలని నివారించేటువంటి యోగము నేను చెప్తున్నాను. వర్తమాన సమయంలో నేను ప్రత్యక్షంగా అవతరించి చెప్తున్నాను. మీరు దయచేసి గమనించండి. అసలు నిద్రపోవడం కాదు, అతిగా నిద్రపోవటం, అతిగా తినడం కాదు. యుక్తాహారము, యుక్త నిద్ర. ఇప్పుడు చూడండి, కనీసం పడుకోండి, ఒక 6 గంటలు సరిపోతుంది పెద్దవాళ్ళకి. చిన్నవాళ్ళకి 8 గంటలు కావాలి. యుక్తాహారం అంటే కడుపు నిండా తినేస్తే శుభ్రంగా బిర్యానీలు, అన్ని వేపుడు పదార్థాలు, జ్యూసులు గీసులు అన్ని చకటకి తిరిగి కడుపు నింపుకుంటే వెంటనే మత్తులోకి వెళ్ళిపోతాం, నిద్రొస్తుంది. అందుకని ఏమంటున్నాడు? ఒక 1/4 ఏదో ఖాళీగా ఉంచాలంటారండి. 4 వంతులు కడుపులో ఒక 1/4 ఖాళీగా ఉంచితే అది యుక్తాహారం అంటాడు. అర్థమైంది? పూర్తిగా నింపేయకూడదు. అదే ఆహారం కూడా యుక్తంగా తీసుకోండి, విహారయాత్రలు చెయ్యండి, అన్ని చెయ్యండి. నిద్ర కూడా మీరు తీసుకోండి. ఆహార విహారాదుల యందును
కర్మాచరణముల యందును యథా యోగ్యముగా ప్రవర్తించువానికి దుఃఖనాశకముగు రాజయోగము సిద్ధించును. అర్థమైందండి? అక్కడ యుక్త స్వప్నావబోధస్య అంటే నిద్రకు సంబంధించిందండి. అర్థమైందండి? తర్వాత ఆఖరిది అండి ఇందులో 3వ అధ్యాయంలోని 6వ శ్లోకం. ఇది చాలా డేంజర్ అండి. ఇది వర్తమానంలో మనం ఇది చూస్తున్నాం. అర్థమైందండి? వర్తమానంలో ఇది చూస్తున్నటువంటి విషయాన్ని ఎండగడుతున్నాడు భగవంతుడు. ఏమంటున్నాడు? కర్మేంద్రియాణి సంయమ్య య ఆస్తే మనసా స్మరన్ ఇంద్రియార్థాన్ విమూఢాత్మ మిథ్యాచార సౌచ్యతే. సంక్షిప్తంగా ఈ శ్లోకాన్ని ఇప్పుడు ఇంతకుముందే చాలాసార్లు చర్చించుకుని ఉంటాం, ఎందుకంటే నిన్న ఎపిసోడ్స్ కవర్ చేశాం కదా. సంక్షిప్తంగా ఏం చెప్తున్నాడు ఇక్కడ? బయటకు ఇంద్రియాలను నియంత్రించినట్లు కనిపిస్తూ తర్వాత ఏమంటున్నాడు? లోపల మాత్రము ఇంద్రియ విషయాలనే ఆలోచిస్తూ ఉండేవాడు. కూర్చుంటాడు. ఇక్కడ ఉన్నాను, దేవాలయంలో ఉన్నాను, చెడు చూడకూడదు, చెడు వినకూడదు, చెడు మాట్లాడకూడదు, మంచిని ఆలోచించాలి, బలవంతంగా పట్టు కూర్చుంటాడు. తర్వాత అలాగా బయటికి రాగానే మళ్ళీ ఒక్కసారి స్మోకింగ్ చేస్తాడు, డ్రింకింగ్ చేస్తాడు, అరుస్తాడు, కరుస్తాడు, అయిపోతుంది. అంటే శ్రద్ధ అనేది లేదు. ఏదో చెయ్యాలి, బలవంతంగా చెయ్యాలరా, భగవంతుడి దగ్గర ఉన్నప్పుడు కొంచెం మంచి ఆలోచించరా, పెద్దవాళ్ళు చెప్తారు, ఆ విధంగా చెప్తారు. అందుకని ఏమంటే కర్మేంద్రియాన్ని సంయమ్య, దాన్ని అదుపులో పెట్టుకుంటూ, కానీ ఇంద్రియార్థాన్ విమూఢాత్మ అన్నాడు. అందుకని ఇది 3వ అధ్యాయం 6వ శ్లోకంలో బయటకు ఇంద్రియాన్ని నియంత్రించుడు కనిపిస్తూ లోపల మాత్రం ఇంద్రియ విషయాలని ఆలోచిస్తూ ఉండేవాడు మోహితుడు. కపట అన్నాడు. విద్యాచారి అంటే కపట, మోసగాడు, తను మోసం చేసుకుంటున్నాడు అని చెప్పబడతాడు. బయట నియమము, లోపల వికారము, ఇది మిథ్యాచారం. బయట నియమము, లోపల వికారము, ఇది మిథ్యాచారం. భగవద్గీతలో తామసిక తపస్సు గురించి చెప్పాడు చూసారా? అవివేకముతో తనను తాను లేదా ఇతరులకు బాధ పెట్టి ఆచరణ తపస్సు కాదని చెబుతుంది. దీనికి అనుకూలమైన ఉపనిషత్తుల సూచనలు కూడా ఉన్నాయి. సో ఉపనిషత్తుల రిఫరెన్స్ తీసుకుందాం ఇప్పుడు మనం. అజ్ఞానము మరియు అవివేకముతో కూడిన తపస్సు కాదు, జ్ఞానముతో శాంతితో చేసే సాధనయే శ్రేయస్సు అని అన్న భావ ఉపనిషత్తుల్లో కూడా చాలా స్పష్టంగా ఉంది. కొన్ని రిఫరెన్సెస్ మీకు ఉపనిషత్తులు కూడా ఇస్తున్నాను. మీకు గీతలో ఉపనిషత్తులు తీసుకొస్తున్నాను, ఉపనిషత్తుల్లో గీత తీసుకొస్తున్నాను. మీరు ఏ సబ్జెక్ట్లో తీసుకోండి, నేను గీత రిఫరెన్స్ తీసుకొచ్చి నేను చెప్పగలుగుతాను. మీకు ఏదైనా డౌట్ ఉంటే మీకు కామెంట్ సెక్షన్లో పెట్టండి, ఫలానా దాంట్లో పెట్టండి అంటే మీరు అది తీసుకొని నేను చెప్తాను. మరి సీరియల్లో వెళ్తున్నాం, దయచేసి మీరు ఈ యొక్క సిరీస్ని మీరు గమనించండి. జీవితాన్ని మార్చుకునే పద్ధతే ఆధ్యాత్మిక రహస్యాలు. దానికోసం మీరు చేయవలసిందల్లా ఒక్కటి బుద్ధినేత్రాన్ని తెరుచుకోవాలి. ఇక్కడ కఠోపనిషత్తు 1:2:24 రాసుకునేవాళ్ళు రాసుకోండి దయచేసి. ఎందుకు నంబర్లు చెప్తున్నానంటే మీరు కూడా గూగుల్లో వెళ్ళి నంబర్ కొడితే మీకు నేను చెప్పిందే వస్తుంది. దుశ్చర్యలను విడవనివాడు, చూసారా, దుశ్చర్యలను విడవనివాడు, శాంతి లేనివాడు, మనోనిగ్రహము లేనివాడు, జ్ఞానముతో కూడా ఆత్మ సాక్షాత్కారం పొందలేడు. అంటే జ్ఞానం ఉంది, నువ్వు ఆత్మవి అన్న జ్ఞానం ఉంది, ఆత్మల తండ్రి పరమాత్మన జ్ఞానం ఉంది, కానీ ఆచరణలోకి తీసుకుని రాకపోతే దానివల్ల ఇన్ఫర్మేషన్ గ్యాదరింగ్ అయిపోతుంది. భక్తి అయినా విజ్ఞాని అయినా దాని ఆచరణలో యద్యద ఆచరతి శ్రేష్ఠ అన్నాడు చూసారా. అందుకనే ఇక్కడేం చెప్తున్నాడు? శరీర పీడనము కాదు, ఆచరణ శుద్ధి, మనశ్శాంతి ముఖ్యము. తర్వాత ముండకోపనిషత్తు 1:2:8 అవిద్యలో ఉండి తామే జ్ఞానులు అనుకునేవారు. అసలు వాళ్ళకి ఆత్మజ్ఞానం లేదు, పరమాత్మ యొక్క యథార్థ పరిచయం లేదు, అసలు ఏ విధంగా రాజయోగ ప్రక్రియ అర్థం కాదు, సంస్కార పరివర్తన గురించి అసలు జ్ఞానమే లేదు, ఏ విధంగా సత్యయుగంలోకి వెళ్ళాలి అన్న జ్ఞానం వాళ్ళకి లేదు, అది అవిద్య అంటున్నాడు. సో అవిద్యలో ఉన్నటువంటి వాళ్ళు ఏమనుకుంటారంట? తామే జ్ఞానులు అనుకునేవారు తప్పుడు మార్గంలో నడుస్తారు. అవివేకంతో చేసే కఠోర తపస్సు. అర్థమైందండి? ఇక్కడ ఇప్పుడు 17వ అధ్యాయం 19వ శ్లోకం ఏం చెప్పాడు? అవిద్యతో కూడిన కఠోర తపస్సు. ఎందుకు చేస్తున్నారు? అవిద్య. సింపుల్ గా ఏమి చేయక్కర్లేదండి. మీరు భోజనం మానేయక్కర్లేదు, ఎక్కడ అడవికి వెళ్ళిపోక్కర్లేదు, ఎటువంటి గాజులు ముక్కలు తినక్కర్లేదు, సూదులు పొడుచుకోక్కర్లేదు, నిప్పుల మీద నడవక్కర్లేదు, ఇవన్నీ అవసరం లేదు. దీనివల్ల సంస్కార పరివర్తన జరగదు, దీనివల్ల మీరు స్వర్గంలోకి వెళ్ళలేరు. ఇది భగవంతుడు చెప్తున్నాడు, నేను చెప్పడం లేదు. ఈశావాస్య ఉపనిషత్తు మంత్రము 9 అంట. అవిద్యా మార్గాన్ని అనుసరించేవారు అంధకారములో పడతారు. జ్ఞానము లేకుండా చేసే ఆచరణ తామసిక ఫలితాన్నే ఇస్తుంది. తైత్తిరీయ ఉపనిషత్తు శిక్షావల్లి తపస్సుతో బ్రహ్మాన్ని తెలుసుకోవాలి. తపస్సు చేశారంటే పరమాత్మను అనుభవం చెయ్యాలి. బ్రహ్మ అంటే ఆత్మ అనుభవం, పరమాత్మ అనుభవం, పరంధామం అంటే ఆత్మలు పరమాత్మ యొక్క నివాస స్థానం యొక్క అనుభవం ఉండాలన్నమాట. కానీ అదే ఉపనిషత్తు
ఆ సంప్రదాయం స్పష్టం. కానీ ఏమంటే శిక్షావళి తపస్సుతో బ్రహ్మాన్ని తెలుసుకోవాలి. అర్థమైందండి? కానీ ఏం చేస్తుంది ఇక్కడ అదే ఉపనిషత్ సంప్రదాయం స్పష్టం ఏం చేస్తుందంట, శరీర హింస కాదు, శరీర హింస కాదు తపస్సు, శరీర హింస కాదు తపస్సు, శ్రద్ధ, నియమము, సత్యాచరణ, అనుసరణ, జీవితంలో మనం ఏదైతే మనం చదువుకుంటున్నామో జ్ఞానం కింద అనుభవంలోకి తీసుకొని రావటం. తర్వాత 17-19లో ఈ యొక్క సమన్వయ సారం అనేది ఇచ్చాడు. ఉపనిషత్తుల బోధ ఒకటే చెప్తున్నాయంట. గీత 17వ అధ్యాయం 19వ శ్లోకం ఏదైతే మూఢగ్రాహేణ ఆత్మన యత్పీడయా క్రియతే తప, ఉపనిషత్తులు ఒకటే చెప్తుందండి. ఏమిటండి? అవివేక తపస్సు తామసికము, శరీర హింస ఆధ్యాత్మికం కాదు, జ్ఞానము, శాంతి, శుద్ధి నిజమైన తపస్సు, అంతరంగ పరివర్తనే శ్రేయో మార్గము. ఆఖరిలో 2-3 మహావాక్యాలు ఉన్నాయండి, అది విందాం. ఆధ్యాత్మిక దృష్టికోణంలో శరీరాన్ని హింసించడం తపస్సు కాదు. అంటే అన్ని కోణాల్లో మనకి భగవంతుడు చెప్తున్నాడు. ఎక్కడ మీరు చదువుకోండి, ఏదైనా శాస్త్రంలో చెప్పండి శరీరాన్ని పుల్లబెట్టుకుంటే చేసే తపస్సు సాత్వికము అని ప్రపంచంలో ఉన్న ఏదైనా శాస్త్రంలో ఏదైనా ఉంటే కామెంట్ సెక్షన్లో పెట్టండి. ఎక్కడ లేదు. భగవద్గీతలో ఏం చెప్పింది? సర్వశాస్త్రమై శిరోమణి. నేను సంపూర్ణ జ్ఞానము, సంపూర్ణ విజ్ఞానం చెప్తున్నాను. ఈ 2 తెలుసుకున్న తర్వాత ఇంకా ప్రపంచంలో ఏది తెలుసుకోవాల్సిన పని లేదన్నాడు కదా 7వ అధ్యాయం 2వ శ్లోకంలో. దాని కారణంగానే ఇవన్నీ నేను విశ్లేషణ చేస్తున్నాను. అన్ని ఏది చదువుకున్నా మీరు ఏదైనా తీసుకోండి, భగవద్గీతలో ఉన్న సారమే ఉంటుంది. ప్రొవైడెడ్ బుద్ధినేత్రాన్ని తెరుచుకుంటారు, భగవంతుడు సత్యమును ఒప్పుకొని భగవంతుడి మాటల్ని జీవితంలో ఆచరించడానికి మాత్రమే అది ఉద్దేశించబడింది, కానీ పఠన, పారాయణ, శ్రవణ, ప్రచార, ప్రసారం కోసం కాదు అని భగవంతుడు తెలియజేస్తున్నాడు. శరీరాన్ని హింసించడం తపస్సు కాదు, మనస్సు శుద్ధి నిజమైన తపస్సు. యోగ తపస్సు ఆత్మిక స్థితి, పరమాత్మ స్మృతి, కోపము, ద్వేషము, ప్రతీకారము కోసం చేసే ఉపవాసాలు, దీక్షలు తామసికము. ఇప్పుడు ఉపవాసాలు ఇవన్నీ నిరాహార దీక్షలు ఇవన్నీ చేస్తున్నారు కదా, వాళ్ళలో ఏమన్నా కోపం, ద్వేషం పోతుందా? పోదు. ఎప్పుడైతే ఆత్మ యొక్క జ్ఞానము లేనంత వరకు, ఆత్మలో ఉన్న గుణాలు, శక్తులు అందులో నిండనంత వరకు మనకి కోపము, ద్వేషము, అసూయ, వ్యవహారం ఇవన్నీ ఉంటాయండి, మీరు ఎన్ని రకాల తపస్సులు చేసినా. అందుకని దాన్ని ఏమన్నాడు? తామసిక తపస్సు అంటున్నాడు. శరీర పీడనం కాదు, ఏం కావాలంట? సంస్కార పరివర్తనమే నిజమైన తపస్సు. తపస్సు అంటే వికారము నుండి విముక్తి, దైవీ గుణాల వృద్ధి, ఆత్మ పరమాత్మ యోగాగ్ని ద్వారా శుద్ధి. ఆత్మ పరమాత్మ యోగాగ్ని అంటే రాజయోగం ద్వారా శుద్ధి. ఆఖరి మహావాక్యం అండి, తాత్పర్య సారము. జ్ఞానము లేకుండా మొండితనముతో తనను తాను లేదా ఇతరులను బాధపెట్టే ఆచరణ తపస్సు కాదు. జ్ఞానముతో, శాంతితో, శుద్ధితో చేసే ఆత్మ పరివర్తనమే సాత్విక తపస్సు. ఇక్కడితో మనం ఈ చర్చను ముగించుకుందాం. తదుపరి ఎపిసోడ్లో ఒక అద్భుతమైనటువంటి ఉపనిషత్ మహామంత్రాన్ని తీసుకుని వస్తాను. దాని లోతైన తత్వాన్ని తెలుసుకుందాం. అదేవిధంగా ధార్మికం, ఆధ్యాత్మిక మధ్య మరొక భేదాన్ని చర్చించుకుందాం. అంతవరకు సెలవండి. అందరికీ నమస్కారం. లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు శీర్షికలో ధారావాహిక ప్రసంగం చేసిన శ్రీ త్రినాథ్ గారికి ధన్యవాదాలు. నమస్కారం అండి.